తెలంగాణ బీజేపీలో కొన్ని అంశాలు అంత త్వరగా కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి టీబీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు అతిగతి లేదు. అదిగో ఇదిగో అనడమే తప్ప ఏదీ ముందుకు సాగటం లేదన్న చర్చ నడుమ త్వరలోనే కొత్త అధ్యక్షుడి నియామకం జరిగిపోతుందని బీజేపీ అధిష్టానం తాజాగా సంకేతాలివ్వటం పార్టీ పరంగా ఒక శుభపరిణామంగానే పరిగణించాలి. ఈ క్రమంలో ఎవరికి కిషన్ రెడ్డి ప్లేస్ ఇస్తారన్న చర్చ ఊపందుకుంది. అరడజన్ మందికి పైగా ఆశావహులున్నప్పటికీ ప్రస్తుత కేంద్ర మంత్రి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్లు ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని టీబీజేపీ అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. ఎవరికి టీబీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందన్న చర్చ అటు అంతర్గతంగానూ ఇటు ఇతర రాజకీయ పార్టీల వర్గాల్లోనూ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికీ ఆన్ పేపర్ తెలంగాణలో థర్డ్ ప్లేస్ లో ఉన్న బీజేపీని పైకి తీసుకురాగల సమర్థులు ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది.